హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ మార్చి నెలలో అందే జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్న లక్షలాది మంది ఉద్యోగులు, ఉద్యోగులకు అంకితభావంతో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు మరియు విశ్రాంత జీవితం గడుపుతున్నటువంటి పెన్షనర్లకు సంబంధించిన జీతభత్యాల విషయంలో అత్యంత కీలకమైన మరియు తాజా సమాచారం అయితే ఇప్పుడు వెలుగులోకొచ్చింది. ఏంటంటే మార్చి నెలకు సంబంధించిన రెగ్యులర్ పేరోల్ ప్రక్రియ అనేది ప్రక్రియలో ప్రభుత్వం కొన్ని మార్పులైతే చేసింది. అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ప్రతి నెల జీతాలు, పెన్షన్ల కోసం ఎదురుచూసే సిబ్బందికి ఈ ప్రక్రియ ఎలా సాగుతుందో తెలుసుకోవడం చాలా అవసరము. ముఖ్యంగా మార్చి నెలకు సంబంధించిన సాలరీ బిల్లులను సజావుగా సిస్టమ్‌లో అప్‌లోడ్ చేయాలంటే దానికి ముందుగా నిర్వహించాల్సినటువంటి ప్రీ పేబుల్ యాక్టివిటీస్ అనేవి అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇవి పూర్తి చేయకుండా బిల్లులు ముందుకు వెళ్ళవు కాబట్టి సంబంధిత అధికారులు వీటిపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంటుంది. ప్రస్తుత సమాచారం ప్రకారంగా మార్చి 2026 నెలకు సంబంధించి రెగ్యులర్ పేరోల్ విండో ఇప్పటికే అధికారికంగా ఎనేబుల్ చేయబడింది. అంటే ఉద్యోగుల జీతాల గణన మరియు బిల్లుల తయారీకి మార్గం సుగమమైంది. అయితే ఈ యొక్క ప్రీ పేరోల్ యాక్టివిటీస్‌లో భాగంగా ప్రభుత్వం ఒక కొత్త నిబంధనను పెట్టింది. అదేమిటంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మాడ్యూల్స్ ను 100% పూర్తి చేయాలి. గతంలో కాంట్రాక్ట్ మరియు ఎంటీఎస్ ఉద్యోగుల విరాళాలు నమోదులో కొన్ని ఇబ్బందులు ఉండటంతో ఇప్పుడు వారి డేటాను పూర్తిగా అప్డేట్ చేయాలి అని ప్రభుత్వం ఆదేశించింది. కావున ఎంటీఎస్ ఉద్యోగులు మరియు కాంట్రాక్ట్ సిబ్బంది పనిచేస్తున్నటువంటి అన్ని విభాగాల్లో డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్లు వెంటనే ఈ మాడ్యూల్స్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. మరి కేవలం పూర్తి చేయడమే కాకుండా సదరు విరాళాలను సంబంధిత సబ్ ట్రెజరీ ఆఫీసర్ గారి వద్దకు పంపి వారి చేత అప్రూవల్ చేయించుకోవడం తప్పనిసరి. ఈ అప్రూవల్ ప్రక్రియ పూర్తయితేనే మార్చి నెలకు సంబంధించిన సాలరీ బిల్లులను సబ్మిట్ చేయడానికనేది సాధ్యమవుతుంది. మరి సాంకేతిక పరంగా చూస్తే ఈ పేరోల్ ప్రక్రియ నిన్నటి నుండే ప్రారంభమైనప్పటికీ ప్రభుత్వం కేటాయించిన నిర్ణీత గడువులోగా ఈ పనులన్నీ పూర్తి చేయాల్సి ఉంటుంది. మార్చి నెలకు సంబంధించి రెగ్యులర్ పేరోల్ విండో మార్చి 21వ తేదీ నుండి మార్చి 27వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంటే ద రెగ్యులర్ పేరోల్ విల్ బి ఎనేబుల్డ్ బిట్వీన్ ద డేట్స్ 21-27 ఇన్ ద మంత్. సో, ఈ 7 రోజుల వ్యవధిలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కార్యాలయాలు తమ ఉద్యోగుల బిల్లులను ట్రెజరీకి పంపాల్సి ఉంటుంది. ఈ గడువు ముగిసిన తర్వాత సాంకేతిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున డీడీఓలు యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచిస్తూ ఉన్నారు. అమరావతి నుంచి మంగళగిరిలోని డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ ఆఫీస్ అండ్ అకౌంట్స్ కార్యాలయం. సో, ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ కార్యాలయం నుంచి ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలైతే జారీ అయ్యాయి. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎంటీఎస్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాల చెల్లింపు విధానంలో ఒక మార్పు చోటు చేసుకుంది. మరి ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి ఈ యొక్క జీతాలు పాత పద్ధతిలోనే ఎంటీఎస్ విధానం ద్వారానే ప్రాసెస్ అనేది చేసి చెల్లించడం జరిగింది. కానీ మార్చి నెల నుంచి మాత్రం వీరి జీతాలను కూడా ఖచ్చితంగా నిధి పోర్టల్‌లోని హెర్బ్ పేరోల్ ద్వారానే చెల్లించాలని ఖజానా శాఖ నిర్ణయించింది. అంటే ఇకపై కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు కూడా రెగ్యులర్ ఉద్యోగుల తరహాలోనే పూర్తి స్థాయి డిజిటల్ విధానంలో పారదర్శకంగా చెల్లించబడతాయి. సో, దీనివల్ల జీతాల చెల్లింపులో జాప్యం తగ్గుతుంది అని మరియు రికార్డుల నిర్వహణ సులభతరం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఉద్యోగ వర్గాల్లో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మరో అద్భుతమైన తీపి కబురు ఏమిటంటే
రిటైర్మెంట్ వయస్సు పెంపు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, పిఎస్‌యుస్ మరియు గురుకుల సొసైటీ పాఠశాలలలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త అయితే అందించింది. ఇప్పటివరకు వీరికి రిటైర్మెంట్ వయసు 60 ఏళ్లుగా మాత్రమే ఉండేది. కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వీరి వయసును కూడా 60 ఏళ్ల నుండి 62 ఏళ్లకు పెంచుతూ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ జీఓఎం కమిటీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల వేలాది మంది ఉద్యోగులు మరో 2 ఏళ్ల పాటు సర్వీస్‌లో కొనసాగే అవకాశం లభిస్తుంది. ఈ వయో పరిమితికి పెంపుకు సంబంధించి ప్రభుత్వం నుండి అధికారిక జీవో అతి త్వరలోనే విడుదల కానుంది. మరి ఈ విజ్ఞప్తిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకోవడం పట్ల వివిధ ఉద్యోగ సంఘాలు తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాయి. తమ సుదీర్ఘ పోరాటానికి ఫలితం లభించిందని, ఈ 2 ఏళ్ల పొడిగింపు వల్ల ఉద్యోగుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడటమే కాకుండా వారి అనుభవం సంస్థలకు ఉపయోగపడుతుందని సంఘం నాయకులు పేర్కొంటున్నారు. మొత్తానికి మార్చి నెలలో అటు జీతాల ప్రక్రియ వేగవంతం కావడం, ఇటు రిటైర్మెంట్ వయస్సు పెరగడం వంటి వార్తలతో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ వర్గాల్లో కొత్త ఉత్సాహం అయితే నెలకొంది అని చెప్పవచ్చు.